ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పీఆర్సీ, డిఏలు, పీఎఫ్, ఏపీజీఎల్ఐ తదితర ఆర్థిక బకాయిల సాధనకై స్థానిక ఒంగోలు కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ ఎంప్లాయీస్ పోరుబాట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మద్దతు పలికేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు హాజరై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా నాయకుడితో మాట్లాడి మీ సమస్యలను మేము పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వివో వీరారెడ్డి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి వీరాంజనేయులు మరియు యూటీఎఫ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ రియంబర్స్మెంట్ మెడికల్ రియంబర్స్మెంట్ స్తంభం మేడలో ఉన్నాను, అది నేడు సభ్యుల మాట ఉన్నాను. వంట స్తంభం మేడలో ఉన్నాను. కనిగిరి వాళ్ళే సార్. నమస్కారం అండి. వేతనాలు కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం ఎంతో వేతనాలు కూడా చెల్లించకుండా చేస్తూ 60-40 రేషియోలో నడుస్తున్నప్పటికీ కూడా మా బడ్జెట్ వేరే వేరే వాటికి కేటాయిస్తూ జీతాలు కూడా చెల్లించట్లేదు. పిలవనటువంటి పరిస్థితి. అందువల్ల మేమందరం 15 రోజులు చేస్తున్నాము. మా న్యాయమైన డిమాండ్ పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు గారి దృష్టికి తీసుకువెళ్ళి భవిష్యత్తులో మీరు మాకు ఏ విధంగా చేయగలరు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మాకందరికీ కూడా సహాయం చేయవలసిందిగా సమగ్ర శిక్షలో పనిచేసేటువంటి అన్ని విభాగాల వాళ్ళని కోరుకుంటున్నాము. ఎందుకంటే అందరూ అరాకాల వేతనాలు ఉన్నాం. రాష్ట్ర జేఏసీ మొత్తం ఈ రోజు మొత్తం సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ అందరూ మన టీడీపీ వారు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా మాకు మద్దతు తెలియజేయడానికి వచ్చినందుకు మా ప్రకాశం జిల్లా జేఏసీ తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మీరు మా గురించి కొంచెం మాట్లాడి మాకు సహాయం చేయవలసిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. పోతే ఒకళ్ళు, ఇక్కడికి వస్తే ఒకళ్ళు, అక్కడికి వెళ్తే ఒకళ్ళు. ఆ హింస దగ్గర కొంతమంది కార్పొరేషన్ దగ్గర ఏమన్నా చెత్తేది అని చెప్పేసి వాళ్ళంతా కూడా వాళ్ళ దర్శనలు ఎత్తిపోతుందో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఏదైనా కూడా ఈరోజు సమగ్ర శిక్షణ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళంతా కూడా ఈరోజు మీకు ఇబ్బందులు ఉండేవి, మీకున్నాయి. అంగన్వాడీస్ వాళ్ళకు కూడా చెప్పాం. అంగన్వాడీస్ది కూడా ఆ రోజు 10,500 పెంచింది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే పరిస్థితుల ప్రకారంగా వాళ్ళకి పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏదో విధంగా ఉపాధి కరెక్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెంచితే ఈరోజు 5 సంవత్సరాలు 1000 పెంచి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. తర్వాత మంది కూడా 14,000 ఇస్తున్నారు. మీ అందరు కూడా అవుట్సోర్సింగ్ అది కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి మనం అడుగుతున్నారు. మనం అంతా ఏంటంటే గాలిలో ఉన్నాం. ఎప్పుడు చేస్తారో ఏం చేస్తారో మీకు అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకుంటే పూర్తిగా అన్ని రేట్లు, నిత్యావసర రేట్లు నుంచి పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లు, కరెంటు బిల్లు 18 సార్లు అన్నీ పెంచేశారు. పెంచేసి ఈరోజు మీకేమో జీతాలు పెంచాలంటే బాధ. 11 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు. ఎక్కడ రోడ్లు లేదా, ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టు జరగలా, ఎక్కడ పర్మనెంట్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ జరగలా. రోడ్లు చూస్తే రోడ్లు అలానే ఉన్నాయి. ఈ డబ్బంతా ఏం చేశాడో అర్థం కాల. రేపు గవర్నమెంట్ మారితే కానీ ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టాలో, లేకపోతే ఈ డబ్బంతా ఏం చేశాడో, ఎవరు తిన్నాడో ఎన్ని కూడా పడాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఏమో ఉద్యోగస్తుల్ని ఇట్లాంటి వాళ్ళందరికీ ఏమో పెంచడానికి ఇబ్బంది. ఇందాక అదే పోలీసు వాళ్ళు కూడా చెప్పారు. పోలీసు వాళ్ళు రిజర్వ్ ఫండ్స్ ఉంటే దాన్ని కూడా 400 కోట్లు వాడేసుకున్నాడు. వాళ్ళ బెనిఫిట్స్ లేవు. ఈ రోజు ఉండే జీతాలు కూడా చాలా మందికి 15 రోజులకు ఒకసారి జీతాలు ఇస్తున్నారు. ఈరోజు జీతాలు కూడా కొంతమందికి ఇవ్వాలి.
మీకు కూడా 2 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చే పరిస్థితి 4 నెలలు జీతాలు. ఈ డబ్బంతా ఏం చేశాడో అతనేమో ప్యాలెస్ లో కూర్చొని బయటికి రాకుండా ప్రజల్లోకి రాకుండా ఈరోజు ఈ నియోజకవర్గం ఇంకోటి దగ్గర కంట, ఆ నియోజకవర్గం ఇంకోటి దగ్గర కంట, అక్కడి నుంచి ఇంకోటికి అని చెప్పేసి టికెట్లు పంచుకుంటా ఆయన పైన ఆయన కూర్చొని ఉన్నాడు. ఈ రోజు ప్రజలంతా కూడా మొత్తం ఎక్కడ పట్టినా కూడా ఏడకాడికి మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పకుండా రావాలి, మార్పు జరగాలంటే ఒక సమర్థవంతమైన నాయకుడు రావాలి. నాయకుడు వస్తేనే మీకు కూడా మంచి రోజు వస్తాయి. ఆ రోజు ఏమో నమ్మలా అందరూ రాజశేఖర రెడ్డి కొడుకు కదా, ఏదో తను చేస్తాడో తను చూపుతాడని చెప్పేసి అందరూ కూడా ఓట్ల మీద ఓట్లు వేసేసి టీచర్ల కాడి నుంచి పోలీసు వాళ్ళ కాడి నుంచి గవర్నమెంట్ ఉద్యోగస్తుల కాడి నుంచి అందరూ కూడా ఓట్ల మీద దొంగోట్లు వేసేసి మీ అందరూ కూడా ఈరోజు 151 సీట్లు ఆయనకి ఇచ్చారు. 151 సీట్లు ఇస్తే అతను చేసింది ఏందనేది కూడా మన అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎప్పుడు మంచి చెడు ఉంటుంది. 16 కేసుల్లో ముద్దాయి, 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి. మంచి చెడు మనకి స్టేట్ ఎట్లా బాగుపడాలా, ముందు చూపుతోటి ఏ విధంగా చేసుకోవాలా, మన కుటుంబాలు ఎంత సంతోషంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఆయన నవరత్నాలు పెట్టాడు. దానికి మన వాళ్ళందరూ కూడా మహిళలకు ఆ రోజు అయితే గ్రూపులకి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు, ఏం చేయాలన్నా కూడా మహిళలు కూడా ఇంటికి పరిమితం కాకుండా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా ఎన్నో డబ్బులు ఎంతో ఇచ్చి మీ అందరూ కూడా గ్రూపులు కట్టించి ఇవన్నీ కూడా చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ మర్చిపోయి ఆయన చెప్పిన దొంగ మాటలు విన్నారు. ఆ రోజు నవరత్నాలు మీకు ఎంతమంది పిల్లలు 10 మందికి ఉచితంగా జన్మిస్తారంట. అదేవిధంగా మద్య నిషేధం తీసేస్తాను, అదేవిధంగా మీకు కరెంటు బిల్లు తగ్గిస్తాం. 100 రకాలు ఎన్ని అబద్ధాలు ఆడాడో అన్ని అబద్ధాలు ఆడి ఈ రోజు ఉండే పరిస్థితి రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక చేసేటం కూడా జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మీరు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో దాన్ని ఏం చేస్తే బాగుంటుంది ఏంటనేది కూడా 5వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు కనిగిరి వస్తున్నారు. కనిగిరి వచ్చినప్పుడు అన్నీ కూడా మాట్లాడి డిమాండ్స్ ఇచ్చారో ఇది కూడా నేను ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడతాం. 5వ తారీఖు తప్పకుండా మీరు ఏదైతే అవ్వదో అవన్నీ కూడా మా వంతు మేము కృషి చేస్తాం. తప్పకుండా ప్రజలు శ్రేయస్సు కోరి చేసేది చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ కూడా తెలుసు ఆయన దూరికి ఎట్లా ఉండేవాడు ఏంటనేది కూడా. మంచి చెడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని మీరంతా కూడా 2 నెలలు 3 నెలలు ఇంకా దగ్గరికి వచ్చేసింది కాబట్టి కొంచెం సమయంతో జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏం చేయాలో ఇది కూడా చేస్తారు. నేను వీలైనంత వరకు రేపు 5వ తారీఖు మీటింగ్లో కూడా ఆయన ఏదైనా అనౌన్స్ చేసే విధంగా కూడా ఏం చేయాలనేది కూడా ఆయన అది కూడా మాట్లాడతానని కూడా మీకు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మేనిఫెస్టోలో పెట్టించవలసిందిగా మా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ బాధతోటి రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కోసం మీరు వచ్చి మాకు సంఘీభావం తెలియజేసినందుకు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా జేఏసీ తరఫున మీకు మరీ అభినందనలు రమణ శిబిరం దగ్గరికి మన ముందుకు వచ్చారు. ఉదయం 8 గంటల నుంచి మనం రాత్రి 8 గంటల కంటే 12 గంటల ధర్మ జిల్లా కేంద్రంలో చేస్తున్నాం. రేపు 9, 10 తారీఖు నాటి కనుక రాష్ట్ర ప్రభుత్వం మన డిమాండ్స్ ను పరిష్కరించకపోతే విజయవాడ నగరంలో ఉపాధ్యాయులు 36 గంటల పాటు ధర్నాకి 2 రోజుల పాటు కూడా నిర్ణయం జరుగుతోంది. గత 4.5 సంవత్సరాలుగా మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఏదో చేస్తుందని ఎదురు చూస్తున్నాం. కానీ ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పిఆర్సీని తెలియకుండానే అకౌంట్ లో వేసినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ కాలంలో మనం గమనించాం. ఈ నేపథ్యంలోనే తిరిగి ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మా యొక్క డిమాండ్లు పరిష్కరించండి. మీరు చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. నేను వస్తే నేను మీకు అండగా ఉంటాను. నేను మీకు ఎప్పుడు కావాల్సిన డిఆర్ఎఫ్ ఇస్తాను, మీకు ఎప్పుడు రావాల్సినప్పుడు ఇస్తాను. ఉద్యోగులకి ఉపాధ్యాయులకి నా ప్రభుత్వం పెళ్లి ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం ఆ పెళ్లి తరములకు చూపించకుండా ప్రతి ఒక్కటి పెళ్లిని బట్టి ఈ రోజు వేధిస్తున్నటువంటి అసలు వివిధ రకాల పద్ధతులతో ప్రభుత్వ పాఠశాల విద్యారంగాన్ని నాశనం చేస్తున్న అసలు
అనివార్యంగా ఉపాధ్యాయులు వీధుల్లోకి వచ్చి ఈ రోజు మా డిమాండ్ పరిష్కరించండి. మీరు కొత్త ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు గతంలో ఇస్తానన్నా మీరు ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఇస్తానన్నా మీరు అమలు చేయండి. మాకు రావాల్సినటువంటి పిఆర్సీ బకాయిలు చెల్లించండి, మా డిఆర్ చెల్లించండి అని ఈ రోజు వీధుల్లోకి ఎక్కేటువంటి పరిస్థితి వచ్చింది. మన ధర్మాసనం దగ్గరికి మన జనార్దన్ గారు వచ్చున్నారు. పాకిస్తాన్ మీ ఆశయాలను చేస్తున్నారు. ఒక పక్క సమగ్ర శిక్షణ వాళ్ళు వాళ్ళ అవుట్ సోర్సింగ్ కోసం వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ యూటీఎఫ్ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి జీతాలు రెగ్యులైజ్ చేయాలని, లేకపోతే పిఆర్సీ కానీ డిఏలు కానీ పిఎఫ్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా చెల్లించాలని చెప్పి మీరు చేస్తున్నారు. ఒక పక్కేమో రిమ్స్లో ఏమో వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రిమ్స్లో కూడా వాళ్ళ రోడ్డు మీద కూర్చొని వాళ్ళు చేస్తున్నారు. ఒక్కొక్క కార్పొరేషన్ వాళ్ళేమో చెత్త అంతా కూడా ఎక్కడంటే అక్కడ పడేసి వాళ్ళు కూడా సమ్మె కూర్చున్నారు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో అన్ని సంఘాలు అన్ని ప్రాంతాల్లో కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులంతా కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఈ సైకో ముఖ్యమంత్రి ఉండటం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజేమో అన్ని పరిస్థితుల్లో 11 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. ఈరోజు మీరు అడిగేటట్టుగా ఏవైతే మీరు పెండింగ్ ఉందో పిఆర్సీ కానీ డిఏలు కానీ లేకపోతే పిఎఫ్లు కానీ దగ్గర 18,000 కోట్లు మనకి పెండింగ్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ డబ్బులు ఏం చేశారో తెలియదు. అదే గవర్నమెంట్ అకౌంట్లో 2.5 లక్షల కోట్లు వేసాం అని చెప్పి చెప్తున్నారు. చెప్తే మిగతాకి అకౌంటబిలిటీ లేదు. ఎక్కడా కూడా రోడ్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఎక్కడా కూడా ఏది జరగల. పూర్తిగా పోయినసారి రాష్ట్రంలో ఏం జరిగిందో పనులు అయ్యే పనులు కనపడుతున్నాయి తప్పితే కొత్తగా ఎక్కడ ఏం జరగల. ఈరోజు దాని పరిస్థితులు ఏం జరుగుతుంది అనేది కూడా మనం అందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. మీరంతా కూడా టీచర్స్. ఆ రోజేమో మమ్మల్ని 24 గంటలు పని చేపిస్తారు. తెలుగుదేశం అయితే వీడియో కాన్ఫరెన్స్ పెడతారు, లేకపోతే తంబేయాలి మనం ఇవన్నీ చేయాలని చెప్పేసి మన వాళ్ళంతా కూడా ఆలోచించకుండా ఆ రోజు ఆయన దొంగ మాటలు వినేసి అతను అందులో ఒక ఫ్యాక్షనిస్ట్ 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, 16 కేసులు ముక్తాయి. అలాంటి వాళ్ళని చదువుకున్న వాళ్ళు కూడా అందరూ కూడా నమ్మి ఈరోజు పూర్తిగా మోసం చేసే పరిస్థితుల్లో ఈరోజు అన్నీ ఉన్నాయి. ఈరోజు టీచర్స్నే కాకుండా అటు పోలీసు వాళ్ళు రిజర్వ్ ఫండ్స్ అంతా కూడా తాగేశారు. ఆ డబ్బులు కూడా తీశారు. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ రిజర్వ్ ఫండ్స్ అయితే అయ్యి తీశారు. ఈ రిజర్వ్ ఫండ్స్ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఏదైనా మన ఇంట్లో పిల్లలకో ఏదైనా అవసరం అనుకుంటే రిటైర్మెంట్ తీసుకొని మనకు వచ్చే బెనిఫిట్స్ 70 లక్షలు లేకపోతే 1 కోటి రూపాయలు వస్తే అవి తీసుకొని ఇంట్లో చేసుకోవాలని చెప్పేసి మనం ఎప్పుడైతే రిజర్వ్ ఫండ్స్ దాచి పెడతారో దాన్ని కూడా బలవంతంగా పెట్టి ఆ డబ్బులు కూడా వాడుకున్నారు. లాస్ట్ యూనివర్సిటీ డబ్బులు కూడా దాన్ని కూడా రిజర్వ్ ఫండ్స్ కూడా వాడేసుకున్నారు. ఈరోజు అడిగితే దానికి అరెస్టులు కేసులు ఇవన్నీ పరిస్థితులు. అది అందరికీ ఈరోజు మొత్తం కూడా మనకి ప్రజలందరూ కూడా ఇవ్వడం తెలిసింది. ఎవరన్నా కూడా మాట్లాడాలన్నా ఈరోజు టీచర్స్ యూటీఎఫ్ వాళ్ళు ఉన్నారు, మీరంతా కూడా ఈరోజు ఉన్నారు. ఒకరు గట్టిగా దీని మీద మాట్లాడితే మళ్ళీ మీ మీద ఏం కేసు పెడతారో, మీ ఇంటి మీదకి ఏమొస్తారో, మీ ఇల్లు కన్స్ట్రక్షన్ కరెక్ట్గా లేదు, లేకపోతే మీకు డీవియేషన్ ఉందని చెప్పి గోల్దారి పగలబడతారో, ఎందుకు వచ్చిందిలే నలుగురు జరిగేటప్పుడు జరుగుతుందో అని చెప్పి ఎన్నాళ్ళు కూడా 4 సంవత్సరాల 9 నెలలు అందరూ కూడా గమ్మ కూర్చున్నారు. ఆయన వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకేమో మీకు అందరికి అర్థమైపోయింది. ఆ రోజు సిపిఎస్ రద్దన్నాడు, మళ్ళా మద్య నిషేధం చేస్తాన్నాడు, మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి చదివిస్తారన్నాడు. రకరకాల అన్నీ కూడా చెప్పాడు ఆయన. ఈ రోజు ఏమో మొత్తం నిత్యావసర వస్తువులు కాడి నుంచి కరెంటు బిల్లు 18 సార్లు. సామాన్యుడు ఏది చేయాలన్నా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తున్నాయి. మీకు జీతాలేమో అదివరకు తెలుగుదేశం టైంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజు 16,000 కోట్ల లోటు బడ్జెట్. మన బైఫర్కేషన్ లేదు, క్యాపిటల్ లేదు, మనకు సరైనదేమో ఆ రోజు బైఫర్కేట్ చేయలేదు. అయినా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు కాబట్టి మీకు ఏ రోజు కూడా మీకు ఒక్క రోజు కూడా 1వ తారీఖు అవగానే మీకు డబ్బులు వేసేవాళ్ళు. మీకు జీతాలు ఆ విధంగా ఆ రోజు ఇచ్చారు. మీ రిజర్వ్ ఫండ్స్ కానీ వేరే కానీ మీ ఏ కూడా తాగలు మీ అన్నీ కూడా మీకు అన్నీ ఉండేటట్టుగా మీకు సదుపాయాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా జరిగినాయి. ఆ తర్వాత మీరు చూస్తే
ఆయన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా కూడా ఎన్ని ఆ రోజు స్కూల్స్ కూడా మీకు అన్నిటి కూడా స్కూల్స్కి డిజిటల్ క్లాసెస్ కానీ స్కూల్స్కి పెయింట్స్ కానీ ఇవన్నీ దగ్గర 80,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఎడ్యుకేషన్ కూడా ఆ రోజు ఖర్చు పెట్టడం కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇవన్నీ జరిగినాయి. కానీ మీకు 6 నెలల్లో మీకు తెలిసిన వాళ్ళకి జీతాలు అది ఒకసారి మాకు బాగా గుర్తు. మాకు తెలుగుదేశం టైంలో ఒకసారి ఆదివారమో శనివారమో ఒకసారి వస్తే 2 రోజులు ఆగితే 3వ రోజు మన వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి ఈ ప్రభుత్వం మాకు జీతాలు ఇట్లేదని చెప్పి గందరగోళం చేశారు. ఆ రోజు ఈ రోజు 15 రోజులు అవుతున్నాయి. 2 నెలలు అయినా కూడా మీరు ఇంకా బయటకు వచ్చేవాళ్ళే లేదు. ఈ రోజు 4 సంవత్సరాలు 9 నెలలు అయిన తర్వాత ఈ రోజు ఒక్కొక్కరు రోజు బయటకు వస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మన పరిస్థితులు అర్థం చేసుకోవాలి. పరిస్థితుల్లో మంచి చెడు ఆలోచించాల్సింది చదువుకున్న వాళ్ళు మీరు, 10 మందికి చెప్పాల్సింది కూడా మీరే. ఏ విధంగా చేస్తే బాగుంటుంది సమాజం ఏంటి అనేది ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. తప్పకుండా ఇవన్నీ కూడా ఆ జగన్ రెడ్డి ఇచ్చేది లేదు. జగన్ రెడ్డి ఇంట్లో కూర్చొని బయటికి రాకుండా ఆ నియోజకవర్గాలు ఈ నియోజకవర్గాలు వీళ్ళని అక్కడికి ఆయన ఇక్కడికి మార్చుకుంటా ఆయన ఎక్కడ ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎవరు ఎంత పెడితే రేపు గెలుస్తారని చెప్పేసి మళ్ళా ఆ పనిలో ఉన్నాడు. ఈ రోజు రాష్ట్రంలో ఇంతమంది బయట ఉంది, అంతమంది వేల మంది మహిళలు బయట ఉంది. ఈ పరిస్థితులు కూడా చూసే ఆలోచన లేడు. కాబట్టి ఇవన్నీ కూడా వ్యవస్థ ఆలోచించండి. రేపు 5వ తారీఖు పవన్ గారు వస్తా ఉన్నారు. తప్పకుండా కూడా మీ డిమాండ్స్ కూడా కనిగిరి ప్రోగ్రాం పెట్టారు. వచ్చినప్పుడు కూడా మీ డిమాండ్స్ కానీ వాళ్ళు కూడా ఇచ్చారు. అవి కూడా తప్పకుండా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. దాన్ని ఏం చేయాలనేది కూడా మనం చూద్దాం. ఈ 2 నెలలు అయిన తర్వాత తప్పకుండా మీకు ఇదివరకులాగా మంచి రోజులు వస్తాయి. తప్పకుండా మీకు ఆన్ టైంలో మీకు అన్ని జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికీ పేరున తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. బలమైనటువంటి నాయకులు రామచర్ల జనార్దన్ గారు. ఈ మాట ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు వారు చెప్పిన వాటిల్లో కొన్ని సత్యాలు ఉన్నాయి. కానీ ఉపాధ్యాయ వర్గంలో 6 నెలల నుంచే ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నింటి మీద పోరాడుతున్న సంఘం ఏకైక సంఘం యూటీఎఫ్ మాత్రమే. అయితే ఇక్కడ ఈ ఆర్థిక బకాయిలు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అందువల్ల దఫదఫాగా ఇస్తామంటే చెప్పి నమ్మాం. రాష్ట్రంలో ఉండే ఎన్జిఓ సంఘాలన్నిటినీ వాళ్ళని మోసం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు ఇతర సంఘాలన్నిటితో ఏం చెప్పుకున్నారో తెలియదు. యూటీఎఫ్ సంఘాన్ని మభ్యపెట్టలేకపోయారు. అందువల్ల మేము రోడ్ల మీదకి వచ్చాం. నిన్న ఒక 15,000 మందితో ధర్నా చేసాం. ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద 15,000 మంది ధర్నా చేస్తున్నాం. 19,000 కోట్ల రూపాయలు బకాయిలు మా దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వని మేము కోరాం సార్. అయితే ఇక్కడ మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే మన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కలిగిరి వస్తున్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చివరి టైంలో సిపిఎస్ రద్దు కోసం టక్కర్ కమిటీ వేసి ఇంత పెన్షన్ ఇస్తామని చెప్పి ఒక చర్చ జరిగింది. ఆ చర్చ జరిగి దాంతో సంఘాలు చర్చించే లోపే ప్రతిపక్ష నాయకుడిగా మీకు సకాలంలో సిపిఎస్ రద్దు చేస్తాం, ఓపీఎస్ ఇస్తామని చెప్పి అమలు చేసేదానికి బలమంటూ టీచర్ల యొక్క ఆందోళన అటువైపు వెళ్ళిపోయింది అనేది స్పష్టంగా మీరు తెలుసుకోవాలి. ఈ 3 సంవత్సరాల్లో వేలాది మందితో సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని దఫదఫాలుగా అడుగుతున్న సంఘం యూటీఎఫ్ మాత్రమే. అందుకని ఇప్పుడు కూడా ఆయన 4 సంవత్సరాల తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ లేదని చెప్పి జీపీఎస్ని రద్దు చేస్తున్నాను, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి మంత్రివర్గ సంఘంలో ఓకే చేసుకుని చట్టం చేశాడు. ఈ చట్టాన్ని యూటీఎఫ్ సభ్యులుగా మేము అంగీకరించే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఒకటే డిమాండ్ రాష్ట్ర కమిటీకి పెట్టు, ఎవరైతే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తారో వాళ్ళకే మా మద్దతు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం సార్. ఇది మేము అనుకున్న నిర్ణయం. మేము రాజకీయ పార్టీ కాదు, కానీ మా హక్కుల కోసం సిపిఎస్ ఎవరైతే రద్దు చేసి ఓపీఎస్ తీసుగా మాకు సహకారం అందిస్తారో వాళ్ళకి మేము మద్దతు అని చెప్పాం. ఆ మేరకు ప్రతిపక్ష నాయకులతో మన జిల్లా వాసిగా ఈ ప్రతిపక్ష నాయక పెద్దగా మీరు ఆ మాత్రం చొరవ తీసుకోవాలని చెప్పి మా హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. కొమ్మోజు శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు. ఈరోజు ప్రకాశం కలెక్టరేట్ ఎదుట దాదాపుగా 500 మంది పైచిలకు ఉపాధ్యాయులతో 12 గంటల పాటు ధర్నా యూటీఎఫ్ ప్రకాశం శాఖ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో ఈరోజు 15,000 పైచిలకు ఉపాధ్యాయులు ఈ ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతిపక్ష సభ్యుడిగా ఉండి అనేక వరాలు ఇచ్చాడు. సకాలంలో పిఆర్సీ, రెగ్యులర్గా డిఏలు, 1వ తేదీ జీతాలు,
ఉపాధ్యాయుల ముఖాల్లో సంతోషంగా ఉంటే వాళ్ళు ప్రజలకి బాగా సేవ చేస్తారని చెప్పారు. ఈరోజు మా సంతోషాన్ని కాలరాస్తున్నారని చెప్పి సందర్భంగా మేము తెలియజేసేది. ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉందని చెప్పారు. 2-3 సంవత్సరాలు ఆగాం. అయినా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే ముఖ్యమంత్రి గారు ఈరోజు మాకు రావాల్సినటువంటి 11th PRC DA బకాయిలు 1200 కోట్లు, PRC బకాయిలు 6200 కోట్లు, ఇప్పుడు ఇచ్చినటువంటి 3 DA బకాయిలు 4800 కోట్లు, వెరసి 11,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇస్తే ఎప్పుడు ఇస్తారు? అదే సందర్భంలో PF డబ్బులు మేము దాచుకున్నాం. మా దాచుకున్న డబ్బుల్ని మేము లోన్లు పెట్టుకుంటే సకాలంలో లోన్లు, సంవత్సరం నుంచి లోన్లు మంజూరు కావట్లా. మా APJLIC డబ్బులు, ఇన్సూరెన్స్ మాకు చెల్లించట్లా. ఈ విధంగా ఈ బకాయిలు కూడా దాదాపు 2000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అదే సందర్భంలో CPS వాళ్ళకి ఇవ్వాల్సిన కంట్రిబ్యూషను, అలాగే ఈ ఎరియర్స్కి సంబంధించి 90% వాళ్ళ చేతికి రావాలి. ఆ డబ్బులు కూడా 7000 కోట్ల రూపాయలు ఉన్నాయి. వెరసి దాదాపు 18,000 కోట్ల రూపాయలు బకాయిలు గత 2 సంవత్సరాల నుంచి చెల్లించకపోతే ఉపాధ్యాయులు ఆందోళనగా ఉన్నారు. కానీ పెద్దలు అన్నారు ఉపాధ్యాయుల ఓట్లతో పని లేదు అని చెప్పి మా గురించి కానీ మా ఆందోళన గురించి కానీ పట్టించుకోవట్లేదు. అందువల్ల మేము చెప్పేది ఏంటంటే ఈరోజు గత 2 సంవత్సరాలుగా మా బకాయిలు అయితే ఇవ్వలేదో వాటి కోసం నేను 27వ తేదీన 15,000 మందితో అన్ని జిల్లాలో తాలూకా కేంద్రాల్లో ధర్నా చేశాం. ఈరోజు కూడా 12 గంటల పాటు ధర్నా చేస్తున్నాం. మీరు అర్థం చేసుకొని మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వమని మేము కోరుతున్నాం. ఒకవేళ ఇప్పటికీ మీరు స్పందించకపోతే రేపు జనవరి 9-10 తేదీల్లో విజయవాడ నడిపొడ్డున 10,000 మందితో 36 గంటల పాటు ఈ ఆర్థిక బకాయిలు మీరు చెల్లించేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము మా ఆందోళన సీరియస్గా తెలియజేస్తా ఉన్నాం. రెండోది, CPS రద్దు చేస్తాం, GPS లేకుండా OPS ఇస్తామని చెప్పి ఆ రోజు నమ్మారు. ఉపాధ్యాయ ఉద్యోగస్తుల్లో వారంలో CPS రద్దు చేస్తామని చెప్పిన మీ మాటలు ఏమైనా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. టెక్నికల్ నాలెడ్జియా, డబ్బులు ఎక్కువ అవుతాయా? ఇది ఉపాధ్యాయ ఉద్యోగస్తుల కోరిక, వాళ్ళ యొక్క జీవనకి ఇది ఒక భద్రత. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మీరు అమలు చేస్తామని చెప్పి మిమ్మల్ని నమ్మారు. ఈరోజు మీరు మాట తప్పారా? ఇప్పటికైనా మీరు GPSని ఆ చట్టాన్ని విత్డ్రా చేసుకొని వెంటనే OPS ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. చివరిగా మా డిమాండ్ ఏంటంటే ఈరోజు ప్రభుత్వాలు మార్చే శక్తి మాకున్నా లేకపోయినా మా ఉపాధ్యాయ ఉద్యోగస్తుల ఓట్లే చాలా కీలకం. పక్క రాష్ట్రం కూడా దాని యొక్క మూల్యం చెల్లించుకుంది. అందువల్ల మా ఉద్యోగోపాధ్యాయుల యొక్క ఆలోచనల్ని, మా యొక్క అభిప్రాయాలను మీరు షేర్ చేసుకోవాలంటే వెంటనే OPS ఇవ్వాలని చెప్పి దానికి సంబంధించిన కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ మా సంఘం ఎవరైతే OPS ఇస్తుందో వాళ్ళకే మా మద్దతు తెలియజేయాలని చెప్పి మేము రాష్ట్ర కమిటీగా అభిప్రాయపడ్డాం. ఏ రాజకీయ పార్టీలు వ్యక్తిగతంగా ఏమన్నా సరే ఉపాధ్యాయుల యొక్క హక్కులను అరిచి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. రేపు 36 గంటల దీక్షకు కూడా మా ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామచల్ల జనార్దన్ గారు వచ్చి మద్దతు ఇచ్చారు. మీరు మమ్మల్ని అర్థం చేసుకోలేదు, మమ్మల్ని అపార్థం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. కానీ ఈ ప్రభుత్వం పట్ల ఈరోజు అంగన్వాడీ వాళ్ళు, సర్వశిక్ష అభియాన్ వాళ్ళు, మున్సిపల్ కార్మికులు అందరూ ధర్నాకు దిగుతున్నారు. మీరు కూడా ఈరోజు ఆర్థిక బకాయిల కోసం ధర్నాకు దిగారు. మేము సకాలంలో జీతాలు ఇచ్చాం. ఏదో 1-2 రోజులు ఇబ్బందులు ఉన్నా సరే చిన్న చిన్న కారణాలతో మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. అందువల్ల రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తే మేము మద్దతు ఇస్తున్నాము, మీ ఆర్థిక బకాయిలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే సందర్భంలో CPS రద్దు చేసి OPS ఇవ్వాలి. గత మీ ప్రభుత్వంలో కూడా టక్కర్ కమిటీ వేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. CPS రద్దు చర్యలు తీసుకోలేదంటే రేపు కనిగిరికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తారు. మీ యొక్క అంశాన్ని చర్చించి వారితో మాట్లాడి మీకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు తెలియజేసినందుకు మేము హామీ ఇచ్చినందుకు వారికి మేము రాష్ట్ర కమిటీ పక్షాన, ప్రకాశం జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు.